ఎక్సైజ్ అధ్యక్ష. ఇంట్లో మాత్రం బడ పెంచారు అధ్యక్ష. ఒరే ఏం పెంచుడు ఆయన చక్కెరచ్చి పడిపోవాలి. చూపల్లి గారు అదికి వస్తున్నాడు అంటే ఎఫిషియెంట్ మినిస్టర్ కదా తెస్తారేమో. అధ్యక్ష ఈ బుక్లో అధ్యక్ష ఇప్పుడు బట్టి గారు 26-27 బుక్లో ఏం చెప్పారంటే అధ్యక్ష 2024-25లో ఎక్సైజ్ ఇన్కమ్ 34,603 కోట్లు వచ్చిందని చెప్పిండ్రు. 34,603 కోట్లు వచ్చిందని చెప్పిండ్రు. ఓకే, అయితే ఈ సంవత్సరం ఎంత పెట్టింది తెలుసా అధ్యక్ష బట్టి గారు? 46,941 కోట్లు పెట్టేసిండు. ఎక్కడ 34 ఎక్కడ 46 అంటే దాదాపు 12,338 కోట్లు ఎక్సైజ్ మీద అధిక ఆదాయాన్ని సంపాదిస్తామని బట్టి గారు బడ్జెట్ లో పెట్టింది అధ్యక్ష. అంటే 12,338 కోట్లు అధిక ఆదాయం రావాలంటే ఎంత అమ్మాలి? రెగ్యులర్ గా అమ్మే ఎక్సైజ్ కంటే ఇంకో 25,000 కోట్ల మందు ఎక్కువ అమ్మితే నీకు 12,000 కోట్ల ఆదాయం వస్తుంది. అంటే 25,000 కోట్ల రూపాయల మందు ఇంకెక్కువ అమ్మాలంటే గల్లీ గల్లీకి బెల్ట్ షాపు, గ్రామ గ్రామానికి బార్ షాపులు పెడతారా అధ్యక్ష? అంటే ఈ రాష్ట్రాన్ని తాగుబోతున్న తెలంగాణ చేస్తారా? ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని మీరు? ఎట్లొస్తుంది అంటే మీరు పెట్టుకున్న గ్రోత్ 35% ఎక్సైజ్ లో అధిక ఆదాయం వస్తుందని మీరు ఈ సంవత్సరం పెట్టుకున్నారు అధ్యక్ష. ఎట్లా సాధ్యమవుతుందని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడినప్పుడు చూస్తే ఎవరు గాడి చేస్తారు, వాస్తవాలు ఏంది, ఏ విధంగా వక్రీకరించి చెప్పడానికి మంచి ఉదాహరణ. బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారులకు వచ్చినప్పుడు అంటే 2014 2 జూన్ నాడు ఎక్సైజ్ రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం 9,900 కోట్ల అధ్యక్ష. సో అరౌండ్ 10,000 crores. 2023 వాళ్ళు దిగిపోయే నాటికి ఎక్సైజ్ ఆదాయం 35,000 కోట్ల రూపాయలు, సబ్జెక్ట్ టు కరెక్షన్ 1,000 కోట్లు టోటల్. అంటే 10,000 కోట్లు ఉన్నటువంటి ఎక్సైజ్ ఆదాయాన్ని గత ప్రభుత్వం 35,000 కోట్లు తీసుకుపోయిందంటే అంటే అధ్యక్ష అంటే 25,000 కోట్ల రూపాయలని ఆదాయాన్ని ఎక్సైజ్ని పెంచారు. ఎట్లా పెరిగింది అంటే రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా చేసింది బీఆర్ఎస్ పార్టీ, బెల్ట్ షాపులు ఇంకోటి పెట్టేసి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమా, ఇందిరమ్మ ప్రభుత్వమా అధ్యక్ష? ఈ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ గత 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత 35,000 కోట్ల ఆదాయంపై సుమారుగా 39,000 కోట్లకు వచ్చింది. అందులో కూడా ఈ మధ్యలో టెండర్స్ అయితే పిలవడం జరిగిందో కొత్త షాప్స్లో 2,000 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే డిఫరెన్స్ అనేది 2 సంవత్సరాల కాలం కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే డిఫరెన్స్ ఉంది. అంటే ఎవరు రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా మార్చిండ్రు? రెండు అధ్యక్ష 1% కూడా పన్నులు పెంచలేదు. గత ప్రభుత్వమే ఆదాయం పెంచుకోవడం కోసం 100 కాదు 200% ట్యాక్స్ పెంచడం జరిగింది, 300% ట్యాక్స్ పెంచడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చేసిన ఏ ఒక్క చట్టాన్ని కూడా మార్చలేదు, అదనంగా ఆదాయాన్ని సంపాదించే ప్రయత్నం చేయలేదు. బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతూ ఉన్నారో, మీ ప్రభుత్వ హయాంలో బెల్ట్ షాపులు తగ్గించడానికి ఏవైతే కేసులు నమోదైనో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకంటే రెట్టింపు కేసులు నమోదు చేసి శిక్షలు కూడా పరిగణ చేయడం జరిగింది. బట్ వాస్తవం ఇదైతే దానికి భిన్నంగా మాట్లాడుతూ మరి ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రధానికని తప్పుగా పట్టించగా ఎవరు చేస్తున్నారు అధ్యక్ష? రెండవ అధ్యక్ష ఈ సందర్భం చెప్తున్నా అధ్యక్ష, గౌరవ హరీష్ రావు మాట్లాడారు, చాలా అంశాలు లెక్కలు మాట్లాడారు. వారు మాట్లాడిన ప్రతి అంశం కూడా ఆర్థిక అంశంతో ముడిపడి ఉన్నదా లేదా? నెంబర్ 1 పాయింట్ దాని క్లారిటీ ఇవ్వాలా. వారు ప్రస్తావించిన సంక్షేమ కార్యక్రమాలైన అభివృద్ధి కార్యక్రమం ప్రతి అంశం కూడా ఆర్థిక అంశంతో ముడిపడి ఉంది కాదని చెప్పనండి. రెండవ అధ్యక్ష, ఇప్పుడు ప్రజలు అమాయకులు కాదు. మనం ఏదో మంత్రాలు చదివితే మంత్రాలకు చితకాలు రాలవు.
వాస్తవంగా ఈ పరిస్థితి మీరు చెప్పినటువంటి ఏవైతే ఇది ఎందుకు చేయలేదు అది ఎందుకు చేయలేదు అని మాట్లాడుతూ ఉన్నారో ఎందుకు చేయలేకపోతా ఉన్నారు కొన్ని అంటే మీరు గడచిన 10 సంవత్సరాలు చేపట్టిన ఏ ఒక్క స్కీమును కూడా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క స్కీమును ఎత్తివేయలేదు అంటే రాష్ట్రంలో మీరు గతంలో ఏం మాట్లాడిండ్రు మేము 3 లక్షల కోట్లు అప్పు చేసినాం 2 లక్షల కోట్లు అప్పు చేసినాం 4 లక్షల కోట్లు అప్పు చేసినాం మాట్లాడడం జరిగింది మరి వాస్తవంగా లెక్కలు చూస్తే 3 లక్షలు కాదు 8 లక్షల కోట్లకు అప్పు వచ్చింది అంటే గడచిన 10 సంవత్సరాల కాలంలో 22 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని 65 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఇంక్లూడింగ్ ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తే 64 సంవత్సరాలు 22 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే రాష్ట్రం పైన ఉన్న అప్పు 65,000 కోట్లు అంటే ఆ ప్రభుత్వాలు ఏం పనిచేయలేదా ఈ నాగార్జున శ్రీశైలం ప్రాజెక్టులు రకరకాల ప్రాజెక్టులు గ్రామాల్లో స్కూళ్ళు కానీ కరెంటు కానీ చేయలేదా అయినా కూడా 64,000 కోట్లు అప్పు ఉంటే భారతదేశానికే ఆదర్శంగా మేము పరిపాలన చేసిన గొప్పలు చెప్పుకున్నటువంటి నాయకులు మరి ఏ విధంగా 65,000 కోట్ల రూపాయలు 7 లక్షల కోట్ల అప్పు చేసిండు మరి దానికి కట్టిన వడ్డీ ఎంత మీరు తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టిన లెక్క ప్రకారం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయిన నాటికి సంవత్సరానికి 6,000 కోట్ల వడ్డీ కడతా ఉంటే మీరు దిగిపోయే నాటికి సంవత్సరానికి సుమారు 70,000 కోట్ల అప్పు చేస్తా ఉన్నాం ఈ 2 సంవత్సరాల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతా సుమారుగా 1,50,000 కోట్ల రూపాయలు ఈఎంఐస్ కట్టడం జరిగింది అంటే మరి ఇంత అప్పు చేసిన తర్వాత కూడా ఇంత ఆర్థిక ఇబ్బందులున్నా కూడా మీరు తెచ్చినటువంటి ఏ స్కీమ్ని ఎత్తివేయకుండా ఇవాళ 20,000 కోట్ల రుణమాఫీ కావచ్చు 20,000 కోట్ల ఇంద్రమేలు కావచ్చు రకరకాల కార్యక్రమం చేసిన తర్వాత కూడా మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఇది జరగకపోవడానికి సరే ఇంకా ఈ ప్రభుత్వం వచ్చి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అయ్యింది 2 సంవత్సరాలు 3 మాసాలు అయింది ఇంకా 3 సంవత్సరాలు మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు అంటే మరి చెప్పినవి మీరు అన్నారు చాలా సందర్భాలు మాట్లాడిరు ఇది గ్యారంటీ కార్డు అని మా గ్యారంటీ కార్డు 2 సంవత్సరాలదే మీ గ్యారంటీ 10 సంవత్సరాల కాలంది 10 సంవత్సరాలైనా కూడా 10 సంవత్సరాలకు చెప్పింది ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినా కూడా రాష్ట్ర ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్పిన తర్వాత 8 లక్షల కోట్లు అప్పు చేసిన తర్వాత కూడా మీరు 10 సంవత్సరాలు చాలా మీరు అమలు చేయాలని చాలా ఉన్నాయి అంటే వాస్తవాలు ఉన్నప్పుడు మీరు ఎక్సైజ్ సంబంధించి అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మసిగా బట్టగాల్సి మీదేస్తూ తుడుచుకున్నట్టుగా మరి వాస్తవం ఉంటే ఇంకోటి చెప్తా ఉంటే ఇది మీకు సరిపోదు మీ యొక్క స్థాయికి సరిపోదని చెప్పి ఒకసారి సవరించుకోవాలని చెప్తాను అధ్యక్ష హరీశ్రావు సార్ ఇప్పుడు కొంచెం ఇంటరప్షన్స్ లేకుండా ఇది ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆన్సర్ చేయాలి సార్ ఇంతమంది మంత్రులు వేస్తే కష్టమైంది అధ్యక్ష గౌరవనీయులు జూపల్లి గారు అది పద్దుల మీద వచ్చినప్పుడు వారిని మాట్లాడమనండి మేము కూడా చెప్తాం అధ్యక్ష గౌరవనీయులు జూపల్లి గారు నేనేమి నా సొంతగా చెప్పలే ఇది 2026-27 తెలంగాణ బడ్జెట్ ఇన్ బ్రీఫ్ గౌరవనీయులు ఆర్థిక మంత్రి వారి ఫోటోతో సహా వారి సంతకంతో సహా వారు పెట్టిన బుక్లో నుంచే చెప్తున్నా ఇందులో ఏం చెప్పిందంటే అధ్యక్ష 2024-25 యాక్చువల్ ఇన్కమ్ 34,633 కోట్లు ఈ ఇయర్ ఎక్సైజ్ మీద 46,941 కోట్ల ఆదాయం తెచ్చుకుంటామని అంచనా పెట్టారు దానికి దీనికి తేడా 12,338 కోట్లు ఈ 12,338 కోట్లు ఎట్లా ఆదాయం వస్తుందో బట్టి గారు సమాధానం ఇవ్వండి గల్లీకో దుకాణం పెడతారా మండలంకో బార్ షాప్ పెడతారా పట్టణానికి ఒక బ్రీవరీ పెడతారా ఏం చేస్తారు ఏం మంత్రం వేస్తారు ఏం మాయ చేస్తారో సమాధానం మీ సమాధానంలో చెప్పండి నంబర్ 1 నంబర్ 2 అధ్యక్ష పెద్దలు జూపల్లి గారు నేను అందులో పోతే టైం వేస్ట్ అయిద్దని చెప్తలేను కానీ వారు ఏమన్నారు 10 ఏళ్లలో 25,000 కోట్లు పెరిగింది అన్నారు అంటే సంవత్సరానికి 2,500 కోట్లు పెరిగింది అని వారు నన్ను ప్రశ్నించారు ఇప్పుడు అధ్యక్ష ఒకటి ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు మేము ప్రతిపక్షంలో ఉన్నాం మా పాలన అయిపోయింది మీరు ప్రశ్నించుడు అయిపోయింది బిల్లు పాస్ అయిపోయింది ప్రజలు తీర్పిచ్చింది ఇప్పుడు మమ్మల్ని అడగడం కాదు ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు ప్రజల గొంతుకగా మేము మిమ్మల్ని అడగడం మా బాధ్యత ఊకే మీరు ఇంకా పాత ముచ్చట్టు మాట్లాడడం కాదు మీరు సమాధానం చెప్పండి బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్ 10 ఏళ్లలో యావరేజ్ బీఆర్ఎస్ హయాంలో 2,500 పెరిగిందని మీరే చెప్పారు నేనేమంటున్నా ఇప్పుడు మీరు ఒక్క సంవత్సరమే 12,338 కోట్లు ఎట్లా పెరుగుతుంది 2,500 ఎక్కడా 12,300 ఎక్కడా అని అడుగుతున్నా ఇది ఎట్లా చేస్తారో ఆ మంత్రం ఏందో చెప్పండి మ్యాజిక్ ఏందో చెప్పండి అంటున్నా అది బట్టి గారు తమ సమాధానంలో చెప్పాలి ఇక పోతే అధ్యక్ష లేదు ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్ ప్లీజ్
సార్ ఇది కరెక్ట్ కాదు సార్. సార్ కరెక్ట్ కాదు సార్. సార్ సార్ ఏం సార్ ఇది? అధ్యక్ష, అంటే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం గతంలో 35,000 కోట్ల నుంచి ఈ మధ్యకాలం చేసినటువంటి టెండర్స్ కావచ్చు చేసిన కారణంగా 39, ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇట్ విల్ టచ్ అరౌండ్ 38 to 39,000 crores. సో దానిపైన అదనంగా ఏం పెట్టినది దట్ యూ కెన్ క్లారిఫై. సరే ఏదేమైనా నేను ఏం మాట్లాడినా బడ్జెట్ బుక్ లో మాట్లాడినా 12,000 కోట్ల రూపాయలు అదనంగా ఎట్లా వస్తుందని అడిగిన. సరే ఎనీవే అధ్యక్ష, ఇక అప్పుల విషయంలో ఇదే అసెంబ్లీలో నేను చెప్పిన అధ్యక్ష, మళ్ళీ ఒకసారి డిస్కషన్ పెట్టినా ఐఎమ్ రెడీ అధ్యక్ష. నేను ఛాలెంజ్ కూడా చేసిన లాస్ట్ టైం. బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల